నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మనం ఏ వస్తువు ఇచ్చినా సరే, ఏం చేసినా సరే, కుడి చేనే వాడండి అని అంటూ ఉంటారు. కుడి చేతి మనం గబుక్కుని ఇవ్వబోయినా కూడా కుడి చేతితో ఇయ్యి అని అంటాం. మనం ఇచ్చినా అయ్యో అని మర్చిపోయి కుడి చేతితో మళ్ళీ తీస్తూ ఉంటాం. సో అంటే ఎందుకు ఆ సెంటిమెంట్? కుడికాలే పెట్టి రావాలి, కుడి చేయి అదే ఒక కుడి చేయి లేదనుకోండి సపోజ్, సో వాళ్ళు దేంతోనే ఇస్తారు? దానికి సంబంధించి కుడి చేయికి ఎందుకంత సెంటిమెంట్ కదా. సైన్స్ కూడా కుడి ఎడమ విషయాల్లో కొన్ని విషయాలు చెప్పింది, తెలుసా మీకు? అది తెలియదు, చెప్పండి కదా. లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ అంటారు. ఓకే, మొత్తం బ్రెయినే, కానీ కొన్ని లెఫ్ట్ బ్రెయిన్ తో పనిచేస్తాయి, కొన్ని రైట్ బ్రెయిన్ తో వర్కౌట్ అవుతాయి అని చెప్తున్నారు. తెలుసా మీకు? అది ఐడియా సైన్స్ లో. ఎందుకంటే 2 పార్ట్స్ బ్రెయిన్, ఇప్పుడు లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్. ఇందులో మీరు చూస్తే కనుక లెఫ్ట్ బ్రెయిన్ ఫంక్షనింగ్స్ ఏంటంటే లాజికల్ థింకింగ్, మ్యాథమెటిక్స్ అండ్ లాంగ్వేజ్ అండ్ స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్, అనాలిసిస్, ప్లానింగ్ అండ్ ఆర్గనైజేషన్. ఇదంతా లెఫ్ట్ బ్రెయిన్. ఎగ్జాంపుల్ చెప్పాలంటే సాల్వింగ్ ఈక్వేషన్స్, రైటింగ్ ఎస్సే, ఫాలోయింగ్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని లెఫ్ట్ బ్రెయిన్. రైట్ బ్రెయిన్ కనుక తీసుకుంటే క్రియేటివిటీ, ఇమాజినేషన్, ఆర్ట్స్ అండ్ మ్యూజిక్, ఎమోషన్స్, విజువల్ థింకింగ్, ఫేస్ రికగ్నిషన్, ఇవన్నీ రైట్ బ్రెయిన్. ఓకే, ఇవన్నీ ఆస్ట్రాలజర్స్ ఉంటాయి అనుకోవచ్చా? రైట్ బ్రెయిన్ ఉండొచ్చు. అయితే చెప్తానండి. ఇక్కడ ఎందుకు చెప్పాను ఈ విషయం అంటే, మీకు సైన్స్ గనక పూర్తిగా మీకు అవగాహన ఉంది. లెఫ్ట్ బ్రెయిన్ అంతా రైట్ ఫంక్షనింగ్, చేయికి సంబంధించినంత లెఫ్ట్ బ్రెయిన్ ఉంటుంది. కుడి బ్రెయిన్ అంతా కూడా లెఫ్ట్ హ్యాండ్ కి సంబంధించినంత ఉంటుంది. అవును. ఈ స్ట్రోక్స్ వచ్చినప్పుడు కూడా లెఫ్ట్ వస్తే రైట్ పడిపోవడం, లెఫ్ట్ సైడ్ బ్లాక్ అయితే రైట్ పడిపోతుంది. రేర్ గా లక్షలో కొంతమందికి మాత్రం రైట్ అయితే రైట్, లెఫ్ట్ అయితే లెఫ్ట్ కూడా అలా కూడా ఉంటుంది. బట్ 99% ఆఫ్ పీపుల్ కి రైట్ కి లెఫ్ట్, లెఫ్ట్ కి రైట్. అంటే ఇక్కడ మనకి శాస్త్రం చెప్పిన దానికి, సైన్స్ చెప్పిన దానికి ఇక్కడ ప్యారలల్ గా మనకు అర్థమవుతుంది ఏంటంటే, మీకు రైట్ లెఫ్ట్ అనేది డిఫరెంట్ గా స్టోరేజ్ కూడా ఉందని మనం అర్థం చేసుకుంటాం. అంతా ఒకలాగే అవ్వట్లేదు, ఎక్కడ పడితే అక్కడ అవ్వట్లేదు. అలాగే స్టోరేజ్ నువ్వు కోస్తే కనబడదు కూడా, అంటే నువ్వు కనబడింది కూడా ఒకటి ఉందని నమ్మాలి. అంతే, నమ్మాలి. నువ్వు బ్రెయిన్ లో స్టోర్ అవుతాయండి, ఏది కోసి చూపించండి, ఇలా కోస్తాం. రైటే ఉందని ఏంటి అంటే వాళ్ళు చేశారు, వాళ్ళు ప్రయోగం చేశారు, అర్థమైంది. ఇప్పుడు నేనేమంటానంటే లెఫ్ట్ బ్రెయిన్ పనిచేస్తుందంటే రైట్ హ్యాండ్ తో పనిచేస్తుంది కదా. ఇప్పుడు మనం ఎవరికైనా డబ్బులు ఇస్తున్నాం, ఉదాహరణకి నీకు ఇంత ఇచ్చాను అంటే, ఉదాహరణకి ఒక ఫ్రెండ్కి మనం ఒకసారి 10,000, ఒకసారి 20,000, ఒకసారి 30,000, ఒకసారి ₹1,00,000, ఒకసారి 5,000 ఎంత ఇచ్చాం. నీకు గుర్తుండాలంటే రైట్ హ్యాండ్ తీస్తే గుర్తుంటుంది. అందుకే లెఫ్ట్ బ్రెయిన్ ఏముంటుంది, మ్యాథమెటిక్స్ ఇచ్చాడు. ఓకే, అందుకే నా ఎడం చేత్తో పెడితే మర్చిపోతావు, దొరకవు అంటారు కదా. ఏదైనా దొరకకపోతే ఎడం చేత్తో పెట్టాలి చిన్నప్పటి నుంచి. అనుకుంటాం దాన్ని, ఏంటి ఎడం చేత్తో పెడితే మర్చిపోతాం, కుడి చేత్తో పెడితే ఎందుకు గుర్తుంటుకుంటాం అంటే వాళ్ళకి సూపర్ సైన్స్ తెలుసు అప్పుడు వాళ్ళకి. ఇప్పుడు మనకు తెలిసింది రైట్ బ్రెయిన్ ఏంటి, లెఫ్ట్ బ్రెయిన్. మనమే అంత అబ్బాయి ఎడం చేత్తో కానీ పెట్టానా, ఎక్కడ పెట్టానా, నేను ఎన్నో సార్లు అనుకున్నాను. అంటే ఏంటి, లెఫ్ట్ హ్యాండ్ తో చేసే పనికి లెక్క ఉండదు, దానికి ఎక్కడ ఏం పెడుతున్నాం అనేది గుర్తు ఉండదు. రైట్ హ్యాండ్ తో చేసేదానికి గుర్తుంటది. అందుకే మీరు చూడండి, మనకి సైకాలజిస్టులు కూడా క్రియేటివ్ గా చెప్పేవాడు, ఊహించుకుని ఊహాగానంగా ఒక మంచి స్టోరీ చెప్పేవాడు లెఫ్ట్ వైపు చూస్తాడు, లెఫ్ట్ హ్యాండ్ ఎక్కువ కదుపుతాడు. అప్పుడు ఏమవుతుందంటే ఆ స్టోరీని ఇంకా రసవత్తంగా ఎలా తీసుకెళ్లాలని వాడికి ఒక థాట్ని ఇటు చూస్తే కానీ రాదు. కరెక్టే గురుగారు, చెప్తుంటే గుర్తొస్తుంది. నేను కూడా నెరేషన్ చేసినప్పుడు అన్ని వీడియోల్లో గమనించండి, లెఫ్ట్ హ్యాండ్ కదులుతూ ఉంటది. ఎందుకు అంటే ఆ నెరేషన్, ఆ క్రియేటివ్ గా అట్లా చెయ్యాలి అనేటువంటి దాంతో. ఓకే. అందుకని మన వాళ్ళు కుడి చేత్తో ఇవ్వు, ఎందుకు అంటే అదంతా కూడా నీకు రికగ్నైజ్ అవ్వడానికి, లాజిక్ కి, మ్యాథమెటిక్స్ కి. మన వాళ్ళు రికగ్నైజేషన్ ఇప్పుడు కుడి చేత్తో రాయమంటారు, కొంతమంది లెఫ్ట్ హ్యాండర్స్ ఉంటారు. ఎందుకు అంటే మనకి లెఫ్ట్ హ్యాండ్ తో రాసే వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. లెఫ్ట్ హ్యాండ్ తో రాస్తున్నామంటే రైట్ బ్రెయిన్ యాక్టివ్ అవుద్ది, అది వేరు. అంటే చాలా తక్కువ మంది ఉంటారు. కాకపోతే నేను అనేది ఏంటంటే, ఈ పరంగా తీసుకుంటే ఇది, దానికి మీరు సైంటిఫిక్ పరంగా ఈ బ్రెయిన్ ఇలా యాక్టివ్ అవుతుంది కాబట్టి రైట్ సైడ్ చెప్పారు. జనరల్ గా కూడా మనం దీంతో ఏం చేస్తాం, మలమూత్ర విసర్జనలు కడుక్కుంటాం, దాంతోనే తింటామా, దాంతోనే ప్రతి వస్తువు పట్టుకోగలమా, అందుకని రైట్ హ్యాండ్ వాడతాం.
బట్ యాక్చువల్ గా మన వాళ్ళకి ఆ విషయం తెలుసు, ఉమ్. కాకపోతే అంత లాజికల్ గా చెప్పలేరు. నువ్వు కుడి చేయి వాడరా అంటే వినేవాడు సెంటిమెంట్ అంటే ఉన్నాడు అప్పుడు. సెంటిమెంట్ అలవాటు అప్పుడు అయిపోతుంది. కుడి చేయి వాడంటే వినేవాళ్ళు ఉన్నారు, ఇప్పుడు ఎందుకు వినాలో చెప్తే గానీ వినేవాళ్ళు లేరు. వినేవాళ్ళు కరెక్టే. ఇప్పుడు రీజన్స్ కావాలి అందరికి. ఇప్పుడు యువత ఎంత మంచిదంటే వాళ్ళకి రీజన్ చెప్తే పక్క పాటిస్తారు, అది అవును, నిజంగానే బ్లైండ్ గా వెళ్ళరు. బ్లైండ్ గా వెళ్ళరు. చాలా బాగుంది. అంటే మీరు ఇందులో సెంటిమెంట్ కమ్ సైన్స్ రెండు ఉన్నాయి రెండు కాబట్టి ఉన్నాయి. కుడి చేత్తో చేస్తే మంచిది అనే వ్యవహారం. సెంటిమెంట్ ఇది కాదు, చెయ్యి. యాక్చువల్ చెప్పాలంటే మన Science. సూపర్ సైన్స్. ఉమ్. ఇప్పుడు ఒకవేళ చెయ్యి లేని వాళ్ళు ఉన్నారనుకోండి, బై బర్త్ కుడి చేయలేదు లేదా మధ్యలో పోయింది, ఇంకా